నింటెండో ఇదొక గేమింగ్ కంపెనీ కాదు, ప్లేయింగ్ కార్డ్స్ కంపెనీ. ఆ బిజినెస్ మోడల్ ఏంటన్నదే ఈ రోజు మనం చూద్దాం. ఈ రోజు నింటెండో అంటే మనకేం గుర్తుకొస్తుంది? సూపర్ మ్యారియో, వీడియో గేమ్స్, గేమింగ్ కన్సోల్స్. కానీ మీకు తెలుసా, నింటెండో మొదట వీడియో గేమ్స్ కంపెనీ కాదు, అదొక ప్లేయింగ్ కార్డ్స్ అమ్మే చిన్న కంపెనీ. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కంపెనీ అనేక సార్లు పడిపోయింది, అనేక సార్లు తనను తాను మార్చుకుంది. అందుకే ఈ రోజు కూడా ప్రపంచంలోనే నిలబడి ఉంది. ఆ కంపెనీ నింటెండో. 1889 లో ఫుసాజిరో ఎమౌచి జపాన్ లో నింటెండోను ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో నింటెండో చేసే పని ఒక్కటే, హనాఫుడా ప్లేయింగ్ కార్డ్స్ ను తయారు చేయడం. కొంతకాలం బాగా నడిచింది, కానీ ప్రపంచం మొత్తం మారిపోయింది. ప్లేయింగ్ కార్డ్స్ మార్కెట్ తగ్గిపోయింది. నింటెండో సంక్షోభంలో పడిపోయింది. అప్పుడు కంపెనీ ఎన్నో ప్రయోగాలు చేసింది. టాక్సీ బిజినెస్, హోటల్ బిజినెస్, ఇన్స్టెంట్ రైస్ బిజినెస్ కూడా చేసింది. ఏది పెద్దగా పనిచేయలేదు. ప్రపంచం అనుకుంది నింటెండో కథ ముగిసిపోయింది అని. కానీ వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు, మనం కార్డ్స్ కంపెనీ కాదు, మనం వినోదాన్ని సృష్టించే కంపెనీగా మారాలి అని. అదే ఆలోచన వారి భవిష్యత్తు మొత్తాన్ని మార్చేసింది. వీడియో గేమ్స్ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రారంభంలో చిన్న ప్రయత్నాలు, తర్వాత డాంకీ కాంగ్, సూపర్ మారియో, ద లెజెండ్ ఆఫ్ జెల్డా, పోకేమాన్, ఒక్కో గేమ్ ఒక్కో విప్లవం. నింటెండో ప్రపంచాన్ని గెలిచింది. ఈ రోజు నింటెండో మార్కెట్ విలువ సుమారు $90 బిలియన్ కు పైగానే. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 7.65 లక్షల కోట్లు. ప్లేయింగ్ కార్డ్స్ అమ్మిన కంపెనీ ఈ రోజు 7.65 లక్షల కోట్ల విలువైన గేమింగ్ దిగ్గజంగా నిలిచింది. ఇక్కడ నింటెండో మనకు నేర్పిన అతిపెద్ద పాఠం, మీరు ఏ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారో కాదు, మీరు అసలు లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. నింటెండో తనను తాను అడిగింది, మనం కార్డ్స్ కంపెనీనా అని. సమాధానం అది కాదు, మనం ప్రజలకు ఆనందం ఇచ్చే కంపెనీ అని అర్థం చేసుకుంది. అక్కడి నుంచే వారి కమ్ బ్యాక్ ప్రారంభమైంది. బాగా గుర్తుపెట్టుకోండి, రీఇన్వెన్షన్ అంటే అసలు గుర్తింపును వదిలేయడం కాదు, మీ అసలు బలాన్ని రూపంలో ప్రపంచానికి ఇవ్వడం అని అర్థం. మీకు మీరే ప్రశ్న వేసుకుంది. కార్డ్స్ కంపెనీ గేమింగ్ సామ్రాజ్యంగా మారింది. ఈ రోజు మీరు చేస్తున్న పని అది అసలు మీ బిజినెస్ నేనా, లేక అసలు బలం ఇంకా బయటికి రావాల్సిందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదే నింటెండో కమ్బ్యాక్ మైండ్ సెట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద లెసన్, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ప్రపంచం మారుతోంది, మీరు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఎస్ అని కింద కమెంట్ బాక్స్ లో ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.